హలో అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. మనం ఈరోజు ఈవినింగ్ సెషన్కి బిట్ కాయిన్, XAUSD అండ్ ఇథీరియం యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇప్పుడు రైట్ నౌ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 65,900 దగ్గర ట్రేడ్ అవుతోంది బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఒక కన్సిస్టెంట్ ఫ్రమ్ ద టాప్ హయ్యర్ సైడ్ ఇట్ ఈస్ మేకింగ్ కన్సిస్టెంట్లీ లోవర్ లోస్ అని చెప్పొచ్చు. మనం ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ కనుక చార్ట్ కనుక చూసినట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ 71,000 నుంచి బిట్ కాయిన్ స్లోలీ డౌన్ సైడ్ స్లైడ్ అవుతా ప్రస్తుతానికి 65,000 ఆల్మోస్ట్ 66,000 రేంజ్లో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రైట్ నౌ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్ కెన్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఇన్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్లో అయితే ఉంది. 65,000 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ బిట్ కాయిన్. మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కానీ లేదా ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినా కూడా 4 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినా కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 65,000 అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా అయితే బిట్ కాయిన్లో క్లియర్గా కనిపిస్తుంది. 65,000 జోన్. సో వన్స్ బిట్ కాయిన్ కనుక 65,000 లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తే అండ్ దట్టు ఇప్పుడు న్యూస్ కనుక ఇప్పుడు యుఎస్ కనుక ఇరాన్ మీద అటాక్ చేసిన అటువంటి ఎనీ స్టెప్ యుఎస్ ఒక ఇరాన్కి వ్యతిరేకంగా తీసుకున్న బిట్ కాయిన్ కుడ్ అగైన్ go down up to 60,000 level. So traders యాజ్ ఆఫ్ నౌ అయితే బిట్ కాయిన్లో చాలా కాషియస్గా ఉండడం చాలా బెస్ట్. బికాస్ ఫస్ట్ సెల్ ఆఫ్ వచ్చేది బిట్ కాయిన్లోనే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బిట్ కాయిన్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా సెల్ ఆఫ్కే చూస్తారు ఇట్లాంటి జియో పొలిటికల్ టెన్షన్స్లో ఉన్నప్పుడు. సో రైట్ నౌ అయితే 65,000 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ బిట్ కాయిన్. అండ్ ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది 15 minutes చార్ట్ రైట్ నౌ మనం చూసేది రైట్ నౌ 15 minutes చార్ట్లో ఉన్నాము. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాము ఫర్ బిట్ కాయిన్. సో చూడండి, ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక చూడగలిగితే క్లియర్గా మనకి ఈ జోన్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది బిట్ కాయిన్కి. ఇంతకుముందు ఇదే జోను స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది ఫర్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఈ 66,700 దగ్గరికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ 66,700 దగ్గరకు వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ 68,400 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ 66,700 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది ఫర్ బిట్ కాయిన్. ఇంతకుముందు ప్రీవియస్ టైంలో ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ చేసింది ఈ 66,700 జోన్ ఫర్ బిట్ కాయిన్. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ బిట్ కాయిన్ ఇన్ 1 అవర్ టైం ఫ్రేమ్. కావాలంటే మనం దాన్ని 15 minutes టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ జోన్, ఈ 66,700 జోన్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ బాక్స్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ జోన్ అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్. మీకు కన్సిస్టెంట్గా మార్కెట్ ఈ జోన్ నుంచే సెల్ ఆఫ్ వస్తుంది బిట్ కాయిన్లో. సో 66,700 అండ్ ఆ జోన్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడే అండ్ సపోర్ట్ వచ్చేసి 65,000 ఇన్ బిట్ కాయిన్. సో వన్స్ అగైన్ నేను ఒక చిన్న కాషన్ అయితే చేస్తున్నాను, బిట్ కాయిన్ హోల్డ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇరాన్. సో నౌ లెట్స్ మూవ్ టు ఇథీరియం. సో ఇథీరియం యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 1925 జోన్లో నడుస్తుంది ఇథీరియం. సో అగైన్ దీనికి మనకి ఆల్మోస్ట్ 1880 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అయితే మనకి ఇథీరియంలో కనిపిస్తుంది. 1880 మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను క్లియర్గా. మీరు చూడండి, మీకు ఈ జోన్లో ఇప్పుడు మనకి ఎల్లో బాక్స్ ఉన్న జోన్లో ఒక క్లియర్ సపోర్ట్ అయితే మనకి ఇథీరియంలో కనిపిస్తుంది. సో మీరు ఈ లెవెల్కి వచ్చాక చాలా కాషియస్గా ట్రేడ్ చేయండి. అన్లెస్ దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్, డోంట్ టేక్ ఎనీ ట్రేడ్ ఇన్ ఇథీరియం. సో వన్స్ అగైన్ ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక మనం ఇథీరియం సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే 1890 అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఫర్ ఇథీరియం. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, మీకు 1950 దగ్గర ఆల్మోస్ట్ 1940 నుంచి 50 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఇథీరియంలో కనిపిస్తోంది. సో ఈ జోన్ అంతా చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా రెడ్ క్యాండిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి ఈ జోన్లో. సో మార్కెట్ ఇక్కడ పెరిగి ఇక్కడ దాకా వచ్చినా కూడా దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ మార్కెట్ మైట్ ఫాల్ ఫ్రమ్ హియర్. సో ఈ 1950 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఇథీరియంలో ఉంది, సపోర్ట్ వచ్చేసి 1890. సో లెట్స్ మూవ్ టు XAUSD గోల్డ్. సో ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ XAUSD అది గోల్డ్కి చాలా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యుఎస్ అటాక్స్ ఇరాన్ దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ గోల్డ్ ప్రైసెస్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే
పీపుల్ జనరలీ ఒక సేఫ్ అసెట్ అయిన గోల్డ్లో వాళ్ళ ఒక వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ ఇట్లాంటి రిస్కీ సిచ్యువేషన్లో చాలా సెల్ ఆఫ్ ఇన్ స్టాక్ మార్కెట్ కానీ క్రిప్టో కరెన్సీలో వచ్చే సెల్ ఆఫ్ అంతా ఇక్కడ ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అటాక్ ఆన్ ఇరాన్ బై యూఎస్, గోల్డ్ ప్రైసెస్ విల్ షూట్ అప్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 4980 లెవెల్లో ట్రేడ్ అవుతుంది XAUSD. సో ఈ 5000 లెవెల్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ XAUSD. ఈరోజు చూడండి, ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి మూవ్ అవుదాము. ఈ 5000 లెవెల్ని బ్రేక్ చేసి 5020 దాకా వెళ్ళింది XAUSD. మళ్ళీ అక్కడ నుంచి ఆ జోన్లో ఒక రెసిస్టెన్స్ ఇగో చూడండి. ఈ జోన్లో మనం ఆల్రెడీ ఇంతకుముందే మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాము, ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉందని. అక్కడ దాకా వెళ్ళి ఆ జోన్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది XAUSD. సో ఈ రోజు వరకు అయితే 5020 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ XAUSD. ఇక సపోర్ట్ వచ్చేసి మనకు 4960 దగ్గర ఒక సపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మార్కెట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం ప్రస్తుతానికి. కావాలంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా క్రాస్ చెక్ చేసుకుందాము. సో ఇక చూడండి, మనకి ఇక్కడ 4960. ఇప్పుడు నేను ఈ కలర్ చేంజ్ చేస్తాను బ్లాక్ది, సో దట్ మనకి విజిబుల్గా ఉండడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చిన XAUSD ఇక్కడ నుంచి ఈ జోన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మళ్ళీ ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్ళింది. సో మనకి ఈరోజు సెషన్ వరకు అయితే 4960 అనేది ఒక మేజర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది XAUSDకి. రెసిస్టెన్స్ వచ్చేసి 5020. సో వన్స్ అగైన్ న్యూస్ మీద ఒక దృష్టి పెట్టండి. ఎస్పెషల్లీ మీరు ట్రేడ్ చేసే వాళ్ళైతే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవడం ఒక రిస్కీ అనే చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ క్రిప్టో. అండ్ సో ఒక న్యూస్ మీద ఒక దృష్టి పెట్టి మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా న్యూస్ని క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. బికాస్ ఎనీ అటాక్ ఆన్ ఇరాన్ వుడ్ హ్యావ్ ఎన్ సీరియస్ ఇంప్లికేషన్స్ ఆన్ ద మార్కెట్స్. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.